ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఈ స్థలం ఒక విశేషమైన స్థలము. ఏమిటి అని చూస్తున్నారా? ఇశ్రాయేలు దేశంలో దక్షిణ ప్రాంతంలో ఉన్న బెహెర్షెబా అన్న పట్టణంలో ఉన్న ఒక ప్రాంతమిది. అదేమనగా, మీరు వేదంలో చదివేటప్పుడు ఇశ్రాయేలు దేశం యొక్క ఉత్తర సరిహద్దు దాను అనే స్థలము, దక్షిణ సరిహద్దు బెహెర్షెబా ఆ పట్టణము ఉన్న స్థలములో దక్షిణ జిల్లాలో ఉన్న ఒక పట్టణము ఇది. ఈ బెహెర్షెబా చాలా ముఖ్యమైన పట్టణము. ఎందుకో తెలుసా? ఆదికాండం 21-22 అధ్యాయములను చదివితే, అబ్రహాము ప్రభువుని పిలుపు అందుకున్న అబ్రహామును ఈ బెహెర్షెబాలో చాలా దినములు నివసించారు. ఇసాకు ఇక్కడ నివసించాడు. ఈ బెహెర్షెబాలో ఒక పెద్ద తోటను నిర్మించి ఈ స్థలంలో ప్రభువుని అబ్రహాము ఆరాధించాడు అని వేదంలో చెప్పబడి ఉన్నది. ఇక్కడే ఇసాకు పుట్టాడు. అది మాత్రమే కాదు, ఇసాకును బలి ఇచ్చుటకు దేవుడు అబ్రహాముతో మాట్లాడినాడు కదా. ఇక్కడ నుండి ఆయన ఇప్పుడు యెరూషలేమని పిలువబడుచున్న మోరియా దేశములో కొండకు బలి ఇచ్చుటకు తీసుకువెళ్ళాడు. ఇక్కడ నుండి 3 దినముల ప్రయాణమంత దూరంలో యెరూషలేము పట్టణమున్నది. అప్పుడు అలా ఉండేది. బస్సులో బయలుదేరితే 3 గంటలు మాత్రమే. ఇప్పుడు ఈ స్థలము అబ్రహాము నివసించిన ఒక స్థలము. ఇది బెహెర్షెబా. ఇది ముఖ్యమైన ఒక పట్టణము. అక్కడి నుండి నేను మీతో మాట్లాడడం నాకు చాలా సంతోషము. సరే, దేవుడు నాకు ఏ వాక్యమును ఉంచినారు అని అడుగుచున్నారా? యెషయా 28వ అధ్యాయం 29వ వచనము. యెహోవా ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు. ఆయనే ఆలోచన అనుగ్రహించువాడు, పనిచేయువాడు. ఆయన ఆలోచన ఆశ్చర్యకరంగా ఉండును, ఆయన పనులు మహత్యముగా నుండును. ఆయన మనకు మంచి ఆలోచన ఇచ్చు దేవుడు. మనందరికీ ఆలోచనలు అవసరము కదా. ఒక కుటుంబమును నడిపించినప్పుడు కొన్ని తడబాటులు కలుగునప్పుడు ఏమి చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎవరైనా ఒక మంచి ఆలోచన ఇచ్చేదరా అని ఎదురుచూస్తాము. ఒక కుటుంబమునకు ఆలోచన అవసరము. ఒక బిజినెస్ చేస్తే దానికొక మంచి ఆలోచన అవసరము. సేవ చేస్తే కూడా దానికొక ఆలోచన అవసరము. అనేకుల ఆలోచన విజయమును ఇచ్చును అని వేదము చెప్పుచున్నది. అయితే కొందరేమో తప్పుడు ఆలోచన ఇచ్చెదరు. అది మన జీవితమంతటినీ బాధించును. కనుక మనకు సరి అయిన ఆలోచన ఇచ్చువారు ఎవరంటే ప్రభువే. దేవునికి ఒక చక్కటి పేరు ఉన్నది. ఆయన ఆలోచనకర్త. యేసు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయనకి ఇవ్వబడిన నామములలో ఒకటి ఆలోచనకర్త. ఆయన అద్భుతముగా ఆలోచన ఇచ్చెదరు. కొందరు వచ్చి చెప్తారు, యేసు విడిపించును సేవను చూసి, కట్టడములు నిర్మాణములు అన్నిటినీ చూసి, ఇంత అందంగా ఉన్నది, నీటుగా ఉన్నది, బ్రహ్మాండంగా ఉన్నది, ఇవన్నీ ఎలా చేసినారు అని అడిగితే దేవుడు ఆలోచన ఇచ్చారు. ఏది చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎక్కడ ఏ కట్టడం కట్టాలి, ఎలాంటి నిర్మాణములు, ఇవి ప్రభువు ఇచ్చిన ఆలోచనల ప్రకారము చేయబడినవి. అదే నిజము. ఆయన ఆలోచనలు ఇచ్చి సేవలో నడిపించుచున్నదాన్ని బట్టి మేము సేవలో విజయములను పొందుచున్నాము. ప్రభు ఆలోచన ఇచ్చి నడిపించితే మీ బిజినెస్లో జయము కలుగును, ఉద్యోగంలో ఉన్నత స్థానము కలుగును, పిల్లల జీవితంలో చదువుల యందు విజయము సాధించెదరు. ఆయన ఆలోచన ఇచ్చి నడిపించు దేవుడు. ఆయన కార్యములలో మహత్యము కలిగినవాడు. ఉత్త ఆలోచన ఇచ్చి ఒదిగి నిలబడే దేవుడు కాదు, దాన్ని జరిగించి చూపించే దేవుడు. మీకు కూడా చేయుదురు. దేవుడు ఆలోచన ఇచ్చారు. ఇది ఎలా చేయడము ఆయన చేసి అనుగ్రహించెదరు. కనుక భయపడకండి. దేవుడు మాకు ఆలోచన ఇచ్చి ఒదిగి నిలబడలేదు. దేవుని గూడారమును చూచుచున్నారు. దాన్ని చూచుటకు అనేకులు అనేక ప్రాంతముల నుండి వచ్చుచున్నారు. ఇంజనీర్స్ అందరూ వస్తారు. స్తంభమే లేకుండా ఇంత బ్రహ్మాండమైన ఒక కట్టడం ఎలా కట్టబడినది అని. కనుక అందులో ఉన్న టెక్నాలజీ నేర్చుకొనుటకు అనేకులు వచ్చెదరు. అది ప్రభువు ఇచ్చిన ఆలోచన ప్రకారం కట్టబడినది. అయితే దాన్ని చేసి ముగించుటకు ప్రభు బలమునిచ్చారు. ఒట్టి ఆలోచననిచ్చి సరే మీరు చెయ్యండి అని ఒదిగి నిలబడలేదు. దాన్ని నేను చేసి ముగించేదను అని ఆయనే దాన్ని చేసి ముగించారు. కార్యములలో మహత్యము గలవాడు. కనుక ఆలోచనను పొందుకొని, ప్రభువా మీరు ఆలోచన ఇచ్చినారు కదా, ఇక నేను చూసుకుంటానని చెప్పకూడదు. మీరు ఆలోచన ఇచ్చినారు, దాన్ని చేసి ముగించుటకు మీరు తోడుగా ఉండి నన్ను నడిపించుడు అని అడగాలి. అప్పుడు ఆయన తోడుగా ఉండి పనిచేసి ఇచ్చెదరు. అందువల్ల ఇప్పుడు చెప్పండి, దేవా నాకు మీ ఆలోచన అవసరము, మీరు తోడుగా ఉండి కార్యము చెయ్యాలి అని చెప్పినారంటే ఆయన తోడుగా ఉండి పనిచేయుదురు. అలా చెబుతారా? దేవా మీరు ఆలోచనలో ఆశ్చర్యకరుడు, మీ ఆలోచన నాకు కావాలి
అయితే మీరు నాకు తోడుగా ఉండి దాన్ని జరిపించాలి అని ఈ కుమార్తె ప్రార్థించుచున్నది. ఈ కుమారుడు ప్రార్థించుచున్నాడు. ఈ దినమే వారికి సరి అయిన ఆలోచన అనుగ్రహించుడి, ఆ కార్యమును చేసి ముగించుటకు కృపను ఇవ్వుడి. ఈ దినం వారు అద్భుతములను చూచుదురుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.